మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్, ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. అమెరికా విధించిన ఆంక్షలు క్యూబాను అంధకారంలోకి నెట్టేస్తున్నాయి. తీవ్ర ఇంధన కొరతతో క్యూబా వ్యాప్తంగా థర్మల్ విద్యుత్ కేంద్రాలు మూతపడి రాజధాని హవానా చీకట్లోకి జారుకుంది. రోజుకు 10 గంటలకు పైగా విద్యుత్ కోత విధిస్తుండటంతో ఒక్కపోత భరించలేక జనం సముద్ర తీరాలకు పరుగులు తీస్తున్నారు. ఒకప్పుడు రంగురంగుల క్లాసిక్ కార్ల రద్దీతో నిత్యం సందడిగా ఉండే క్యూబా రాజధాని హవానాలోని ప్రసిద్ధ సముద్ర తీర రహదారి మలేకాన్ ఇప్పుడు వెలబెలబోతోంది. అమెరికా విధించిన కఠిన ఆంక్షల కారణంగా క్యూబాలో మునుపెన్నడూ లేని స్థాయిలో ఇంధన సంక్షోభం నెలకొంది. ఈ ఏడాది జనవరి నుంచి అమెరికా ఆంక్షలను మరింత కఠినతరం చేయడంతో గత 4 నెలల్లో కేవలం ఒక్క ఇంధన నౌక మాత్రమే క్యూబాకు చేరుకోగలిగింది. దీంతో దేశంలో పెట్రోల్, డీజిల్ వినియోగంపై క్యూబా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఫలితంగా అత్యంత రద్దీగా ఉండే హవానా వీధులన్నీ పగటిపూట వాహనాలు లేక నిర్మానుష్యంగా మారాయి. పగలు బోసిపోయిన ఈ తీరం చీకటి పడగానే జనంతో కిక్కిరిసిపోతోంది. కాని ఇది వేడుకల కోసం కాదు, చీకటి బతుకుల నుంచి చిన్నపాటి ఉపశమనం కోసం. ఇళ్లల్లో కరెంటు లేక, ఉక్కపోత భరించలేక ప్రజలు స్వచ్ఛమైన గాలి కోసం రాత్రివేళ ఈ సముద్ర తీరానికి చేరుకుంటున్నారు. ఇంట్లో కరెంటు లేదని, అందుకే కాస్త స్వచ్ఛమైన గాలి కోసం ఇక్కడికి వచ్చామని, ఇంటికి వెళ్లి విసనకర్రలతో గాలి విసురుకోవాల్సిందేనని హవానా పౌరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సముద్రం పక్కన చల్లగా ఉన్నా మళ్లీ ఇంటికి వెళితే నరకమేనని స్థానికులు వాపోతున్నారు. రాబోయే రోజుల్లో వేసవి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో క్యూబా పౌరులు వణికిపోతున్నారు. మే 13న క్యూబా ఇంధన గనుల మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటన అక్కడి పరిస్థితుల తీవ్రతకు అద్దం పడుతోంది. దేశంలో ఇంధన నిల్వలు పూర్తిగా అడుగంటాయని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. నిల్వలు లేకపోవడంతో పలు థర్మల్ విద్యుత్ కేంద్రాలు మూతపడ్డాయి. ఫలితంగా లక్షలాది మంది ప్రజలు ప్రతిరోజు 10 గంటలకు పైగా కరెంటు కోతలతో అల్లాడిపోతున్నారు. ఎండాకాలం ముంచుకొస్తుండడం, అమెరికా ఆంక్షలు సడలే అవకాశం లేకపోవడంతో అంధకారం, ఉక్కపోత నుంచి తప్పించుకునేందుకు క్యూబన్లకు ఆ సముద్ర తీరమే ఏకైక శరణ్యంగా మారింది.